మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవు రాజిరెడ్డి ఆదేశాల మేరకు కొల్చారం బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, స్పీకర్ దళిత ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ పై ఏకవచనంతో కూడిన అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గోవర్ధన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చందు, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు అక్రమ్, నాయకులు మధుసూదన్, కృష్ణ, రాంపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నాగరాజు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను నిరసనగా జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు కొల్చారం మండల కేంద్రంలో మా మండల నాయకులందరి సమక్షంలో మేము ఈ చిన్న ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఉపాధ్యక్షులు గోవర్ధన్ గారు, ట్రెజరీ మధుసూదన్ రెడ్డి గారు, గొండ కృష్ణ గారు, అలాగే మైనార్టీ ప్రెసిడెంట్ అక్రమ్ గారు, యువజన కాంగ్రెస్ నాయకులు అల్లి చందు గారు మరియు కుమ్మరి భూమయ్య, శేఖర్, అలాగే నాగరాజు, శేఖర్, కార్తీక్ రాజు వీళ్ళందరి సమక్షంలో ఈ ధర్నా కార్యక్రమం చేసి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని పనులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వము 1.5 సంవత్సరాల్లో మెల్లిమెల్లిగా చేస్తూ ముందుకు పోతుంటే రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఒకే కుటుంబం లబ్ధి చేర్చుకొని ఇంత దహనకాండ చేసినా కానీ 1 సంవత్సరంలోనే వాళ్ళు చేయలేని పనులన్నీ మా ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి చేస్తున్నారు. కాబట్టి ఓర్వలేక అసెంబ్లీలో మీరు అనే పదాన్ని కాకుండా నువ్వు అని ఏకవచనంతో సంబోధించిన జగదీశ్వర్ రెడ్డి గారిని శాశ్వతంగా అసెంబ్లీని సస్పెండ్ చేస్తూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని మా కొల్చారం మండల పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.